బుల్లితెరపై తాను చేస్తున్న కార్యక్రమం ఎటువంటిదైనా దానికి జోష్నిస్తూ తాను నవ్వుతూ ప్రేక్షకులను నవ్వించే యాంకర్ ఉదయభాను గుండెల్లో చిన్నప్పటి నుంచి ఎన్ని అగ్నిపర్వతాలు రగిలాయో, ఎంతగా కన్నీటి లావాలు ఎగిసిపడ్డాయో చాలామందికి తెలియదు. ఉదయభాను కరీంనగర్ సుల్తానాబాద్లో పుట్టింది. ఆమె తండ్రి ఎస్కే పాటిల్ ఒక డాక్టర్. ఉదయభాను పేరుతో కవితలు కూడా రాసేవాడు. అందుకే కుమార్తెకు ఆ పేరే పెట్టాడు. తల్లి అరుణ ఆయుర్వేద వైద్యురాలు. ఉదయభానుకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లెనిన్. ఉదయభాను 4వ ఏట ఆమె తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారికి కష్టాలు మొదలయ్యాయి. తల్లి ఎంత కర్కోటకురాలంటే తాను చెప్పిన పని ఇతరులకు నచ్చకపోయినా సరే అది చేసి తీరాలని శాసించేది. ఆమె మాట వినకపోతే ఎవరికైనా తిట్లు శాపనార్థాలు తప్పేవి కావు. ఉదయభానుకి ఇంకా వయసు రాకుండానే ముస్లిం మతానికి మారాలని ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. వద్దని మొత్తుకున్న ఆ కసాయి తల్లి వినకపోగా ఉదయభానును మానసికంగా శారీరకంగా నానా చిత్రహింసలకు గురి చేసింది. తర్వాతే ఆ తల్లి అసలు ఉద్దేశం అందరికీ అర్థమైంది. డబ్బుకు ఆశపడి మైనర్గా ఉన్న ఉదయభానుని 1999లో మొహమ్మద్ ఫసీవుల్లా ఖాన్ అనే అరబ్ షేక్తో బలవంతంగా పెళ్లి చేసింది. ఆ అరబ్ షేక్ హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా తన కోరికలు తీర్చుకోవడానికి ఉదయభానుని వేధించేవాడు. తల్లి కూడా అతనికి వంతపాట పాడేది. ఇలాంటి దారుణమైన జీవిత పోరాటాన్ని మనసులో దాచుకుని ఉదయభాను యాంకర్గా, నటిగా, నర్తకిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేది. అటువంటి క్లిష్ట దశలో ఆమె జీవితంలోకి విజయ్ ప్రవేశించాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అతన్ని పెళ్లి చేసుకుంటే నిన్ను నా చేతులతోనే చంపేస్తాను అని బెదిరించింది ఉదయభాను తల్లి. అయినా ఉదయభాను లెక్క చేయలేదు, ధైర్యంగా ఎదిరించింది. వాళ్లకు పెళ్ళయింది. కవలలుగా 2 ఆడపిల్లలు పుట్టారు. 4 గోడల మధ్య ఉండాల్సిన ఇలాంటి విషయాలు వీధికెక్కడం నాకు బాధగానే ఉంది అని తరచుగా గతాన్ని తలుచుకునే విజయభాను ఇప్పుడు ఏ సంక్షోభం లేకుండా తన నట జీవితాన్ని కొనసాగిస్తోంది.